తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో వాన దంచికొట్టింది. రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో జోరు వాన కురిసింది. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బొల్లారం, ప్యారడైజ్, చిలకలగూడ, బేగంపేట్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వాన పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీల్లో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వరద నీటితో పంజాగుట్ట, లక్డీకాపూర్, మలక్పేట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, షేక్పేట్, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లక్డీకాపూర్, ద్వారకా హోటల్ కూడలలో నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది మ్యాన్ హోళ్లకు దారి మళ్లించారు. ఈదురుగాలులతో మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3-4 తేదీల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. అటు ఏపీలో పలు ప్రాంతాల్లో వాన పడింది. గత 24 గంటల్లో పాడేరు, భీమిలి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జార్ఖండ్ పరిసరాలపై అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా రాబోయే 6-7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని తెలిపింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. మధ్య భారతదేశం, ఉత్తరాఖండ్, హర్యానా ప్రాంతాల్లో వరద ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈశాన్య, తూర్పు భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు ఇప్పటి వరకు మండి జిల్లాలో 4 మృతి చెందారు. 9 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా 19 మంది గల్లంతయ్యారు. ఇప్పటిదాకా 99 మందిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. ఈ వర్షాలకు 10 ఇళ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నాయి. చండీగఢ్, మనాలి హైవేలోని మండి, మనాలి మార్గంలో అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచర్యలు విరిగిపడిన కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కి పైగా రహదారుల్ని అధికారులు మూసివేశారు. ఉత్తరాఖండ్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాగేశ్వర, పిథోర్గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు.